నమస్తే నా ఊరు నా వార్తకు స్వాగతం. ఇక వివరాలు చూస్తే వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్దాల కల నెరవేరిందని, టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు జగన్. అద్భుతమైన ప్రాజెక్టును పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. దివంగత వైఎస్ఆర్ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం గర్వంగా ఉందన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అభివర్ణించారు. 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో మెట్ట ప్రాంతాలకు 4,47,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న స్వప్నం మన కళ్ల ఎదుటే ఈరోజు పూర్తయిన పరిస్థితుల మధ్య ఆ టన్నెల్లో కాస్తంత ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు సదా రుణపడి ఉంటానన్నారు జగన్. అత్యంత కీలకమైన సన్నివేశం ఏమిటి అనంటే, అత్యంత కీలకమైన ఘటన ఏమిటి అనంటే ఈ 2 టన్నులు పూర్తి కావడం. ఈ 2 టన్నులు ఇక పూర్తయిపోయాయి కాబట్టి ఇక మిగిలినటివన్నీ కూడా పెద్ద ఏమీ లేవు. ఇక రిజర్వాయర్ కూడా ఎలాగో పూర్తయిపోయింది. ఆ రిజర్వాయర్ లేకి నీళ్లు నింపాలి. ఆ నీళ్లు నింపడం కోసం ఒక 1,200 కోట్ల రూపాయలు LA&RR కింద ఇస్తే నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది. ఈ నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఈ LA&RR కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతం ప్రతి ఏటా కోటప్పకొండ తిరునాళ్లకు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున కోటప్పకొండ శివనామ స్మరణతో మారుమోగుతుంది. కోటప్పకొండలో నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్లకు 2008 నుంచి రాష్ట్ర పండుగ హోదా కల్పించారు. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి సైతం అనేక మంది భక్తులు కోటప్పకొండకు తరలి వస్తారు. గతంలో 2 నుంచి 5 లక్షల వరకు మాత్రమే భక్తులు వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10 లక్షలకు చేరింది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరునాళ్లకొచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు శాఖల అధికారులతో జరిగిన కోటప్పకొండ తిరునాళ్లకు సంబంధించి రివ్యూ మీటింగ్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ ఆధ్వర్యంలో 3 సమీక్షా సమావేశాలు పూర్తి చేశారు. శివరాత్రికి ఏడాది దాదాపు 30 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు కొండకొచ్చి పోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ వారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 3,000 మంది పోలీసు సిబ్బంది పండుగకు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొండ దిగువ భాగాన ప్రభుత్వం ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేస్తుంది. కొండకొచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కొండ దిగువ భాగం నుంచి కొండపైకి వెళ్లేందుకు బస్సులు నిత్యం తిరుగుతూ ఉంటాయని అధికారులు వెల్లడించారు. స్వామివారి దర్శనార్థం కొండకొచ్చే భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని ఆలయ ఈవో తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు ముందుకొచ్చి తాగునీటితో పాటు పులిహోర ప్యాకెట్స్ కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకు బిస్కెట్స్, పాలు సైతం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెట్ల మార్గం నుండి వచ్చే భక్తుల కోసం చలివేంద్రాలు, ఘాట్ రోడ్ నుంచి నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని, కొండకు తరలి వచ్చే భక్తుల కోసం 2,50,000 లడ్లు,
1,00,000 అరిసెలు సిద్ధం చేశామని ఈవో తెలిపారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఎండ తగలకుండా తాటాకు పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహాశివరాత్రి పండుగ రోజున త్రికోటేశ్వరుడికి ప్రత్యేక అలంకారాలతో అభిషేకాలు, పంచహారతులు, మహానివేదనలు, అష్టోత్తరాలు, దీపోత్సవాలతో పూజలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ఓం నమ శివాయ. పల్నాడు జిల్లా కోటప్పకొండ క్షేత్రం నందు 2024 మహాశివరాత్రి పురస్కరించుకొని తేదీ 6 నుంచి అనగా ఏకాదశి నుంచి 9వ తేదీ వరకు, అంటే హుండీ కౌంటింగ్ 9 ఉంటుంది, 8 మహాశివరాత్రి, త్రయోదశి వరకు ఇక్కడ ఈ క్షేత్రం నందు ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ త్రికోటీశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా 90% పూర్తి చేసి ఉన్నాము. అందులో భాగంగా దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులకు క్యూ లైన్లు అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, మజ్జిగ అయితేనేమి, చలువ పందిర్లు అయితేనేమి, చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, పాలు ఇలాంటివన్నీ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత దర్శనము, 100 రూపాయల దర్శనము, 200 రూపాయల దర్శనము, అభిషేకాలు చేసుకునే వారికి కూడా మూల విరాట్ దగ్గర కాకుండా వెనకమాల ప్రతి సంవత్సరము జరిగే విధంగా అభిషేక మండపాలలో అభిషేకాలు నిర్వహించటం జరుగుతున్నది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నదానం ఏర్పాట్లయితేనేమి, అదేవిధంగా పాతకోటయ్య స్వామి వారికి వెళ్ళేటువంటి వారికి కూడా ప్రత్యేకంగా రాత్రిపూట లైటింగ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా కింద బొచ్చుకోటయ్య స్వామి నుంచి పై మెట్ల మార్గం వచ్చే వాళ్ళందరికీ కూడా శ్రీయుత కలెక్టర్ వారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సూచనల మేరకు మెట్లన్నీ రిపేర్ చేయించి, వాటర్ ట్యాంకులు అయితేనేమి అన్నీ, ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్ నుంచి ఇప్పుడు వాటర్ కూడా రేపు ఎల్లుండో వస్తుంది, దాన్ని లిఫ్టింగ్ చేసుకోవడానికి కూడా 2 20 HP మోటార్ల ద్వారా మన చెరువుకు లిఫ్టింగ్ చేసుకోవటానికి, భక్తులకి స్నానాలకైతేమి వాళ్ళందరికీ త్రాగునీరు విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ చేసి ఉన్నాము. నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరుకు వస్తున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కందుకూరు నుంచి నెల్లూరు వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. కావలి రుద్రకోట జాతీయ రహదారిపై విజయసాయిరెడ్డికి ఎంపీ బీదా మస్తాన్రావు, ఉదయగిరి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు స్వాగతం పలికారు. కోవూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి ర్యాలీకి నార్త్ రాజుపాలెం జాతీయ రహదారి వద్ద కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, డీసీఎం ఎస్ చైర్మన్ వీరి చలపతిరావు స్వాగతం పలికారు. కోవూరు నుంచి జాతీయ రహదారి మీదుగా విజయసాయిరెడ్డి నెల్లూరు చేరుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. పాలారు నది ఆంధ్రాలో కేవలం 33 కిలోమీటర్లు ప్రవహిస్తే తమిళనాడులో 222 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని, పాలారు తమిళనాడుకు సొంతమని నినాదాలు చేశారు. ఆంధ్రాలో ఇప్పటికే 22 చెక్ డ్యాంలు నిర్మించారని, పాలారు నదిపై ప్రాజెక్టు నిర్మిస్తే తమిళనాడులోని తిరువత్తూరు, వెల్లూరు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలు ఎడారిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్న ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమిళనాడును కరువు రాష్ట్రంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పాలారు కేసు పెండింగ్లో ఉండగానే ఏపీ ప్రభుత్వం ఎలా ప్రాజెక్టు నిర్మిస్తుందని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రభుత్వం పాలారు ప్రాజెక్టు నిర్మిస్తే తమిళ రైతులు ప్రాచీన రాజులు మాదిరిగా యుద్ధం చేసి ప్రాజెక్టును బద్దలు కొడతామని హెచ్చరించారు. వందం కొண்டாడాది
சொந்தம் கொண்டாடாதே தமிழகத்துக்கு சொந்தமான பாலாரை சொந்தம் கொண்டாடாதே சொந்தம் கொண்டாடாதே ஆந்திர அரசே ஆந்திர அரசே நிறுத்திவிடு நிறுத்திவிடு அணை கட்டுவதை நிறுத்திவிடு ஆந்திர அரசே ஆந்திர அரசே ரத்து செய் ரத்து செய் பாலாற்றின் குறுக்கே அணை கட்டுவதை ரத்து செய் கண்டிக்கின்றோம் கண்டிக்கின்றோம் குப்பம் பகுதியில் அணை கட்டும் ஆந்திர அரசை கண்டிக்கின்றோம் கண்டிக்கின்றோம் உடைப்போம் உடைப்போம் கடப்பாரை கொண்டு உடைப்போம் ஆந்திர அரசு அத்துமீறி கட்டும் அணையை உடைப்போம் ஆந்திர அரசே கைவிடுக. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన చర్చల్లో టీడీపీ ఎన్డీఏలో చేరడం, బీజేపీతో పొత్తులపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక బాబు పవన్ భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం ఉంటుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశంలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి చర్చ జరిగింది. ప్రధానంగా బీజేపీతో పొత్తులకు సంబంధించి, ఎందుకంటే ఎన్డీఏలో టీడీపీ చేరే అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించారు. పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు మిగిలి ఉన్న స్థానాల ప్రకటనకు సంబంధించి కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు టీడీపీ 94 స్థానాలు, జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 70కి పైగా స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించాలి. ఒకవేళ బీజేపీ కనుక పొత్తు పెట్టుకుంటే, అంటే ఎన్డీఏలో టీడీపీ చేరితే బీజేపీ పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం బీజేపీకి ఒక 4 పార్లమెంట్ స్థానాలు, ఒక 6 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఎన్డీఏలో కనుక టీడీపీలో చేరితే పరిస్థితులు, రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ బీజేపీకి ఫీడ్బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంది, ప్రత్యేక హోదా కావచ్చు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం కావచ్చు, లేకపోతే రైల్వే జోన్ అంశం కావచ్చు, ఈ అంశాలన్నిటి మీద కూడా ఏ రకంగా సమాధానం చెప్పాలి, ఈ విషయాలన్నిటి మీద కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య చర్చ జరిగింది. దీంతోపాటు బీజేపీ కనుక కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో కొంచెం ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ పరంగా కేంద్రం నుంచి కానీ ఇతరత్ర అంశాల పరంగా కూడా కొంత సపోర్టు టీడీపీ జనసేనలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మంచిదైన అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమయ్యాయి. ఇవాళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి, బీజేపీకి ఇచ్చే సీట్లకు సంబంధించి, కొన్ని ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించారు. ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత మరోసారి వీళ్ళిద్దరూ భేటీ అయ్యి పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటన చేసే అవకాశం ఉంది. బీజేపీకి ఎన్ని పార్లమెంటు, లోక్సభ స్థానాలు ఇస్తారు, అదేవిధంగా ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఇస్తారు, జనసేన 24 ఇట్లా 5 ప్రకటించింది. కాబట్టి మిగిలిన అభ్యర్థులు ఎవరు, టీడీపీకి మిగిలిన అభ్యర్థులు ఎవరు అనే దాని మీద కూడా ప్రధానంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీలో కొంతమంది అసంతృప్తులు ఉన్నారు, జనసేనలో కూడా కొంతమంది అసంతృప్తులు ఉన్నారు. వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తూ ఏ రకంగా ఎన్నికలను ఎదుర్కోవాలి, ముందుకెళ్లాలనే అంశం మీద కూడా ప్రధానంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య భేటీ జరిగింది. ఢిల్లీ పరిణామాల తర్వాత కొన్ని కీలక అంశాల మీద, ఎన్డీఏలో టీడీపీ చేరనుండే అంశాల మీద స్పష్టం వచ్చే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న, న్యూస్ 360 అమరావతి. సహజంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వంటకం ఆ ప్రాంతానికి ప్రత్యేకతని తెచ్చిపెడుతుంది. హైదరాబాద్ బిర్యానీ, కాకినాడ కాజా, తాపేశ్వరం పూతరేకులు, బందరు లడ్డు, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ ఐటెం ప్రత్యేకత. రాయలసీమలోని అనంతపురంలో దోశ ఫేమస్. చాలా చోట్ల ప్లెయిన్ దోశలు, కారం దోశలు, మసాలా దోశలు దొరుకుతాయి. వెరైటీ దోశలు అనగానే వెంటనే గుర్తొచ్చేది అనంతపురం నగరంలోని విజయ క్లాత్ సెంటర్లో ఉన్న పవన్ టిఫిన్ సెంటర్. ఈ దోశ సెంటర్లో దొరికే రకరకాల దోశలు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. చూసేందుకు అదేమంత పెద్ద హోటల్ కాదు, కేవలం 2 గదుల్లో ఉంటుంది. అక్కడే వేడివేడి రుచికరమైన వెరైటీ దోశలు తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తుంటారు అల్పాహార ప్రియులు. ఇక్కడ మామూలు సాదా దోశ దగ్గర నుంచి 20 రకాలకు పైగా దోశలు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు కోరిన దోశ అందిస్తూ వారి మన్నలను పొందుతోంది పవన్ టిఫిన్ సెంటర్. అనంతపురం నగరంలో ఎన్నో అల్పాహార హోటళ్లు ఉన్నప్పటికీ పవన్ టిఫిన్ సెంటర్ది ప్రత్యేక స్థానం. ఇక్కడ దాదాపు 20 రకాల దోశలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. మామూలు సాదా దోశ దగ్గర నుంచి
కారం దోశ, పళ్ళెం దోశ, ఉప్మా దోశ, క్యారెట్ దోశ, కొబ్బరి దోశ, ఆకుకూర దోశ, గుడ్డు దోశ, టొమాటో దోశ, కాజు దోశ, పన్నీరు దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, నెయ్యి కారం దోశ, ఇలా చాలా రకాల దోశలు దొరుకుతాయి. ఇందులో పల్లీల చట్నీ, పప్పుల పొడి మిక్స్ చేసుకొని తింటే అల్పాహార ప్రియులు జిహ్వ చాపల్యం తీరిపోద్ది. ఇక్కడ పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు ఉండవు. చక్కగా అరిటాకులో వడ్డిస్తారు. మనకు నచ్చిన వేడి వేడి దోశలను అరిటాకులో పెట్టుకొని తింటుంటే అబ్బో వేరే లెవెల్ అనాల్సిందే. తాము వాడే ముడి సరుకుకు ఆయిల్, మినపగుళ్ళు అన్నీ మంచి క్వాలిటీ ఉండేవి ఎంచుకొని ఉపయోగిస్తామని, అందువల్ల ఇన్ని హోటల్స్ ఉన్నా తమ హోటల్ ప్రత్యేకత నిలుపుకొంది అంటున్నారు నిర్వాహకులు. హోటల్ పరిశుభ్రత, కిచెన్ మెయింటెనెన్స్ అన్నీ పక్కాగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి దోశను ముందు ఇంట్లో రుచి చూసి బాగుంది అనిపిస్తే బాగా పరిచయం ఉన్న డైలీ కస్టమర్లకు రుచి చూపించి వారు బాగుంది అన్న తర్వాతే హోటల్లో తయారు చేస్తామన్నారు. తమ క్వాలిటీతో పాటు కస్టమర్లతో మాట్లాడే విధానం కూడా పలువురికి నచ్చి ఇక్కడ తినడానికి ఇష్టపడతారని తెలిపారు. ఒకసారి ఇక్కడ దోశ రుచి చూసిన వాళ్ళు సుదూర ప్రాంతం నుంచి వచ్చి కూడా తిని వెళుతుంటారు. నాణ్యమైన వంటకాలు అందించి నమ్రతతో మర్యాదలు చేసే పవన్ టిఫిన్ సెంటర్ అనంతపురం నగరంలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ దోశలు తయారు చేస్తున్నారు? అసలు మీకు ఎందుకు ఆలోచన వచ్చింది రకరకాల వెరైటీస్ దోశలు అమ్మాలన్న ఉద్దేశం? అంటే ఇప్పుడు మసాలా దోశ, ఉప్మా దోశ అవన్నీ కామన్ కదండి. దానికి కొంచెం వెరైటీగా ఉండాలని ఆకూర దోశ, ఉప్మా దోశ, పన్నీర్ దోశ, రవ్వ దోశ, గీ కారము ఇలాంటివన్నీ తయారు చేస్తున్నాము. ప్రజలు కూడా వాటిని రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే మామూలుగా దోశలు అనేటువంటివి ప్రతి హోటల్లో దొరుకుతాయి. జనరలే దోశ లేకుండా హోటల్ అనేది రన్ కాదు. అయితే ఇక్కడ చూసామంటే దాదాపుగా ఇక్కడ ఇంత రష్గా దోశల కోసమే ఇక్కడికి వస్తున్నారు. ఏంటి రెసిపీ ఏమైనా ప్రత్యేకమా, లేకపోతే ఏంటి మ్యాజికా, ఏంటి అసలు అది? ఏం లేదండి, వెరైటీస్ చేస్తుంటే ప్రజలు కూడా ఇష్టపడతారు. ఎప్పుడూ రొటీన్గా ఉంటే ఏం బాగుంటుంది, అందుకే కొత్తవన్నీ చేస్తుంటాము. వస్తుంటారు కస్టమర్లు, వాటిని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా మెయిన్ మన దగ్గర రిసీవింగ్ బాగుంటుంది, మంచి పేరు ఉంది, నీట్గా మెయింటైన్ చేస్తాము, అన్నీ లైవ్లోనే తయారు చేస్తారు. ఆ విధంగా కొంచెం రన్ అవుతూ ఉంటుంది మంది. అంటే కరోనా తర్వాత దాదాపుగా జనాలు బయట ఆహారం తీసుకోవడం అనేది చాలా తగ్గించారు. అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆయిల్ కావచ్చు, ఈ ఏదైతే దాంట్లో వాడతారో వస్తువులు కావచ్చు, కొద్దిగా నాణ్యత లేదు అన్నట్టు కూడా ఉంది. అయినా కూడా మీ దగ్గర చూసారంటే చాలా రష్ అనేది ఉంది. మీరు ఏమేమి పాటిస్తారు ఇటువంటిది కస్టమర్ కోసం జాగ్రత్తలు? ఇక్కడ ప్రతి ఒక్కటి మంచివే వాడతామండి. ఆయిల్ విషయంలో కానీ, మరి వేసే సరుకుల విషయంలో కానీ, డబల్ ఆర్స్ కానీ, రైస్ కానీ, దానికి వేసే ఉద్దుగుండ్లు కానీ, ఇడ్లీ రవ్వ కానీ ప్రతి ఒక్కటి నాణ్యతమైనవి వాడతాము. అవన్నీ లైవ్లోనే కనబడుతుంటాయి. ఇక్కడ ఏమీ సపరేట్గా స్టోర్ రూమ్ అని అలాంటివన్నీ ఏం లేవు. ఇంకోటి ఏమంటే ఇక్కడ క్లీనింగ్కి స్టీల్ ప్లేట్స్ వాడం. మన మామూలుగా యూజ్ అంతా ఆకు పేపర్ వాడతాము, అరిటాకు వాడతాము. దానికి తగ్గట్టు మనం నీట్గా మెయింటైన్ చేస్తామండి. అంటే మీరు ఇప్పుడు మామూలుగా దోశలు అంటే 2-3 రకాలు అన్నది దొరుకుతాయి ఎక్కడైనా. మీరు ఇన్ని రకాలుగా తయారు చేస్తున్నారు కదా, అంటే ఏదన్నా మీరు ఇతర ప్రాంతాలకు వెళ్ళి నేర్చుకొని రావడం, లేకపోతే అక్కడ చూశారు కాబట్టి అది ఏమన్నా అనుకరించడం ఇట్లా ఏమైనా చేస్తారా? అలాంటివి ఏం లేదండి, సొంతంగా ఫస్ట్ ఇంట్లో చేసుకుంటాము. తర్వాత డైలీ వచ్చే కస్టమర్లు ఒక రిలేషన్ ఏర్పడిన వాళ్ళతో ట్రై చేస్తాము. వాళ్ళందరూ బాగుంది పెడదాం లేనా మన హోటల్లో అంటే స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత అలా స్ప్రెడ్ అయిపోయింది బాగా. అట్లా ప్రజలు బాగా స్వీకరిస్తున్నారు. ఇంకా పన్నీర్ దోశ ఇక్కడ లేకపోయింది ఓల్డ్ టౌన్లో, మేము ప్రిపేర్ చేసినాము, సక్సెస్ అయింది. ఇంకా రవ్వ దోశ అంటారు, రవ్వ దోశ అంతే, ఈవినింగ్ టైమ్స్ ఉంటుంది, అది కూడా సూపర్. అంటే దాదాపుగా ఎన్ని గంటల పాటు ఈ మార్నింగ్ టు ఈవినింగ్ ఎన్ని గంటల పాటు రన్ అవుతుంది? మార్నింగ్ 6:30 to 12 వరకు ఉంటుందండి, మధ్యాహ్నం వరకు ఉంటుంది. మరి సాయంత్రం 4:30 నుంచి 10 వరకు ఉంటుందండి. ఇంకా ఆదివారం ఒక మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉండదు, క్లోజ్. 6 to 12 ఉంటుంది. 6 to 12 ఉంటుంది. 6 to 12 ఉంటుంది. 12 to 1 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 ఉంటుంది. 12
అంటే ఇప్పుడు వరకు దాదాపుగా ఇన్ని వెరైటీస్ అంటున్నారు కదా, ఇందాక మీరు చెప్పారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏదన్నా కొత్తగా పరిశోధనలు చేసి కొత్తగా రకరకాల వెరైటీ దోశలు ప్రవేశపెట్టే అవకాశం ఏమైనా ఆలోచనలో ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే కాలం మారే కొద్దీ అవి కూడా టేస్ట్ మారుతూ ఉండాలా. ఒకప్పుడు మనం చపాతీలు తినేవాళ్ళు, ఈ పొద్దు పిజ్జా తింటున్నాం. కాలాన్ని బట్టి ఫుడ్ మారుతుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. ఈ పొద్దు పన్నీర్ దోశ, రేపు పొద్దున కాజు దోశ రావచ్చు, చెప్పలేం. మిల్ మేకర్ దోశ రావచ్చు. అలా రకరకాలు అన్నీ ట్రై చేస్తామండి. అన్నీ ఓకే అయితే బాగుందంటే ప్రజల ముందరికి తీసుకొస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీకు దాదాపుగా అంటే మీకు వచ్చే ఆదాయం కావచ్చు, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఈ ఖర్చులకి ఎంతవరకు మీకు గిట్టుబాటు అవుతుంది? మన దగ్గర 5 మంది ఉన్నారండి వర్కర్స్. వాళ్ళు మేము అంతా కలిసే చేస్తాము. ఇంకా వర్కర్స్ అంటే వర్కర్స్ లాగా మేము చూడడం, అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంటాము. ఇంకా ఆదాయం విషయం వస్తే ఇప్పుడున్న రేట్లకి అంత పెద్ద ఆదాయం ఏం లేదు. ఏమంటే పాత హోటల్ అలాగే రన్ చేస్తూ ఉన్నాం. ధర్మవరం నుంచి వచ్చారా? ధర్మవరం అంటే దాదాపుగా 50 కిలోమీటర్లు ఇక్కడ నుంచి, 40 కిలోమీటర్స్. అంటే ఈ దోశ కోసం వచ్చారా ఏంటి అసలు? లేదు, అంటే రష్ ఎక్కువ బాగుంటుందని చెప్పినారు, వచ్చినాను. అవునా? పూరి అయితే బాగుంది. ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం. ఎలా ఉంది? ఇప్పుడు తిన్నారు కదా, బాగుంది. పూరి అయితే బాగుంది. ఓకే. నగరిలో ఆధిపత్య వర్గ పోరు తారాస్థాయికి చేరింది. మంత్రి రోజా సీటుకిస్తే తాము పని చేయలేమని 5 మండలాల నాయకులు తేల్చి చెప్పారు. పార్టీ కోసం రోజాను తప్పించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీలో ఆధిపత్య పోరు అనేది మళ్ళీ వెలుగులోకి వచ్చింది. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి రోజా వ్యవహార శైలి కారణంగానే మళ్ళీ మంత్రి వర్గానికి పెద్దిరెడ్డి వర్గానికి సంబంధించిన వారు మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. మనతో పాటు శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి సోదరుడు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా గతంలో కూడా మీరు పెద్దిరెడ్డి వర్గానికి సంబంధించిన వారిని గతంలో కూడా కొంతవరకు మిమ్మల్ని మంత్రి రోజా గారు ఇబ్బంది పెట్టడం జరిగింది. తాజాగా ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నం చేయడానికి మీరు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మాకు అందరిదండ్రులు పెద్దరెడ్డి గారిని కానీ నారాయణ కానీ మిథున్ రెడ్డి గారు వాళ్ళు ఈ రోజు నుంచి కాదు 30 సంవత్సరాలుగా చెంగారెడ్డి గారితో నుంచి వాళ్ళతో మాకు బాగా పరిచయం ఉంది. అది దానివల్ల ఈరోజు కూడా వాళ్ళు చెప్పిన దీనిలో మేము నడుచుకుంటూ ఈ మరి ఇలా ఎలాంటి మరి అని చెప్పి 2 సార్లు చేసి ఎమ్మెల్యే చేశాం. ఈసారి వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి చెప్పరు, చెప్పే క్వశ్చనే లేదు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు హైకమాండ్ ఏం చెప్తుందో దానికి కట్టుబడి మేము ఉంటాం. అంటే ప్రధానంగా పుత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక జడ్డు కార్పొరేటర్ కూడా బయటకు వచ్చి తాము డబ్బులు ఇచ్చి మోసపోయాయని చెప్పి ఆమె కూడా చెప్తున్న పరిస్థితుల్లో పుత్తూరులో మీరు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వాటిని తొలగించే ప్రయత్నం అయితే జరిగింది. అంటే మీ పట్ల రోజా గారి వ్యవహార శైలి ఉంది. మొదటి నుంచి మా కార్యకర్త మా ఫోటోలతో కూడా ఆమె ఫోటోలు ఇస్తున్నారు. మా ఫోటోలను తొలగించి ఆమె ఫోటోలు వెళ్ళినప్పుడు మా వాళ్ళు కూడా మరి ఏం చేసినారంటే ఆమె ఫోటోలు లేకుండా మా ముఖ్యమంత్రి ఫోటోను జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఫోటోను పెద్దిరెడ్డి రామచంద్ర గారిది, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారిది, మిథున్ రెడ్డి గారిది, ఎంపీ మన రెడ్డప్ప గారిది ఇవి మాత్రమే వేసి ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలు దాదాపు 5-6 లక్షలకు ఉంటుంది. 84 ఫ్లెక్సీలని వాళ్ళు కావాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ చింపితే అతను రచ్చకు వస్తే ఎస్సీ ఎస్టీకి పెట్టాలని ఉద్దేశంతోనే చేసిన పనే కానీ ఎందుకంటే మేము అడ్డుపడుతున్నాం. ఆమె డబ్బులు కాదు, ఆమె చేస్తున్న ప్రతి ఒక్కదానికి మేము అడ్డుపడుతున్నాం. మీరు డబ్బులు తీయకూడదు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు మీరు న్యాయం చేయాలి, ప్రజలకు అడిగింది మనం చేసేదానికి మనం ఈ పార్టీ వచ్చింది. మన రాష్ట్రరెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎక్కడ కానీ కరప్షన్ ఉండకూడదంటే వీళ్ళు అన్నదమ్ములు అందరూ చేసుకుని కరప్షన్ చేస్తామంటే మేము ఏం చేయలేని పరిస్థితిలో మేము బయట వచ్చేస్తాం. అంటే ప్రధానంగా చెప్పండి సార్, విజయనగరం అంటే తమిళనాడు బార్డర్, విజయపురం అంటే తమిళనాడు బార్డర్లో ఉంటుంది. అక్కడ కొత్తగా వచ్చిన వైకాపా నాయకులు అంటే వాళ్ళు పనిచేస్తే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు నమ్మి మంత్రి రోజాకి ఓట్లు వేసి గెలిపించే పరిస్థితి ఆ మండలంలో ఉందంటారా? ఇప్పుడైతే పరిస్థితి లేదంటే ఇంతకుముందు 2 సార్లు 14-19లో ఉండింది ఆ పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు చేసుకున్న పనులకి, వీళ్ళు చేసిన అరాచకాలకి ఎవరిని వీళ్ళు మతించడం లేదు. అహంకారం ఎక్కువైపోయింది. వాళ్ళు చెప్పిన మాట ఇంటేనే వీళ్ళకి ఏదైనా 1-2 అది కూడా పనులు చేసి పెట్టడం లేదు. దానికి కూడా డబ్బులే. నీకు ఏం కావాలంటే కూడా దానికి డబ్బులు తీసుకోవడమే. నువ్వు వాడు ఎంతన్నా కష్టపడి పార్టీకి దాంతో సంబంధం లేదు. వీళ్ళకి డబ్బులు ఇస్తే పని చేస్తారు. అది కూడా
ఒక్కోసారి డబ్బులు తీసుకొని కాని పనులు కూడా కొంతమంది అవస్థపడుతున్నారు పాపం. డబ్బులు ఇచ్చి తగులుకున్నాము, మాకు ఈ పని కాలేదు, అట్లా ఉంటారు కొంతమంది. ఇట్లా తయారైపోతే ఇంక పబ్లిక్ ఎక్కడ వీళ్ళకి విలువ ఉంటుంది. మా బాధ అంతా ఏంటంటే పార్టీ నాశనం అయిపోతుంది, పార్టీ కేడర్ నాశనం అయిపోతుంది, పార్టీ లీడర్లు మొత్తం వాళ్ళకి మేమేం చేయలేకపోతున్నాం. అది పరిస్థితి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, నారాయణ స్వామి వీళ్ళంతా లేకపోతే మేమేం చేయాలి చెప్పండి? మా గౌరవ పోయింటుంది పార్టీలో. అంటే వడమాలపేట మండలానికి సంబంధించి వడమాలపేటలో పోటాపోటీగా ప్రారంభోత్సవాలు జరగడం కానీ, లేదంటే పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మురళీధర్ రెడ్డి అని చెప్పి మంత్రి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మీకు కూడా మంత్రి పెద్దిరెడ్డి అన్నదండలు ఉండడంతో ఇలా మీరు అంటే ఆ మంత్రిని కాదని మీరు ముందుకు వెళ్తున్నారని చెప్పిన ఆరోపణలు కూడా వస్తున్నాయి. అదంతా తప్పు. పెద్ద ఆయన అన్నదండలే ఉంటే మళ్ళీ రెండోసారి వచ్చి ఓపెన్ చేసే క్వశ్చనే లేదు. ఇప్పుడు ప్రజలు అప్లాయగుంటలో ఉన్నటువంటి గ్రామస్తులు నన్ను పిలిచారు. మా ఊర్లో వాళ్ళు 2 సంవత్సరాల ముందు సచివాలయం ప్రారంభోత్సవప్పుడు గొడవ జరిగింది. మనకు వద్దు, నువ్వే ఓపెన్ చేయన్నారు. వాళ్ళ కోరిక మేరకే నేను ఓపెన్ చేశా, అంతే తప్ప నాకు ఎవరు అండదండ లేదు, ఏం లేదు, వాళ్ళు చెప్పలేదు. పార్టీ జెడ్పీటీసీ ఉన్నారు, మీ మీద పోలీస్ కేసులు పెట్టి మిమ్మల్ని జైలు పంపడం అనేది ఎలా అనిపిస్తుంది? అదేనా ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఇలాంటి వాటి వల్ల ఆమెకు నష్టం తప్పితే లాభం లేదు. ఇలాంటి వల్ల మాకే లాభం, కానీ ఆమెకి అయితే నష్టమే జరుగుతుంది. పార్టీకి ఆమెకైతే వ్యక్తిగతంగా ఎత్తుకుంటే ఇప్పుడు ఆమె కూర్చొని మాట్లాడాలా. రెండోది ఎక్కడ జరిగింది పొరపాటు అని గుర్తించాలా. ఎంత చూపైనా వాళ్ళ అన్నలు మొగుడు వీళ్ళు చెప్పేది, కొంతమంది తెలుగుదేశం నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు విని చేస్తే ఆమెకే నష్టం. మేము పార్టీ క్యాడర్ దెబ్బతినకూడదు, పార్టీ వీక్ కాకూడదు అనే ఉద్దేశంతోనే మేము పెరుగులాడుతున్నాం. అంత తప్పితే ఆమె మీద మాకేమీ వ్యక్తిగతంగా అయితే ఏం లేదు. అదే మరి అట్లా చేసామే అప్లాయగుంట్లో ప్రారంభోత్సవం చేయకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ దానికి కారణం ఆమెను అడగాల. 3 దగ్గరలో ప్రారంభోత్సవం చేస్తానని పెట్టినావు కదమ్మా, మరి అప్లాయగుంట్లో ఎందుకు చేయలేదు? శిలాపలకం పెట్టి షామియానా వేసి అన్నీ చేసినాక లాస్ట్ మూమెంట్లో ఎగ్గొట్టింది. అదే దోవన పోయి మళ్ళీ అదే గుడికి పోయింది మళ్ళీ దర్శనానికి. అంటే పార్టీ జెండా మోసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి మంత్రిని రోజాని మంత్రిని చేసినప్పుడు కూడా జెండా మోసిన కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తింపు లేదని, ఏదైతే జంపు జలానీలు ఉన్నారో వాళ్ళకి మాత్రం ప్రాధాన్యత ఇస్తూ సొంత కేడర్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తూ సీనియర్లను తమను దూరం పెడుతూ ఆమె అంటే తన కుటుంబ సభ్యులతోటి ఒక మైండ్ గేమ్ ఆడుతూ కార్యకర్తలని నాయకులను ఇబ్బంది పెడుతుందని చెప్పి వైకాపా నాయకులు చెప్తున్నారు. ఫోటో స్టూడియో. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొలువైన భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వీరభద్రస్వామికి వేద పండితులు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించి పుష్పాలతో అలంకరించారు. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖ శారదాపీఠం అధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వరూపానంద సరస్వతికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.
మాచర్ల నియోజకవర్గంలోని చింతల్తండ గ్రామంలో నూతన విద్యుత్ ఉప కేంద్రానికి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. రైతన్నలకు పగటిపూట 9 గంటల నిరంతరాయ విద్యుత్ అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే విద్యుత్ కేంద్రంలో లో వోల్టేజీ సమస్య తీరనున్నట్లు ఎమ్మెల్యే పిన్నెల్లి చెప్పారు. 7 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ విద్యుత్ కేంద్రంతో చింతల్తండ, నాగులవరం, అనుపు, బెల్లంకొండ గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎమ్మెల్యే తెలిపారు. రేపు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో జరిగే నారా లోకేష్ శంఖారావం సభను పరిశీలించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులను కోరారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శంఖారావం సభకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొంటారని సునీల్ తెలిపారు. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో శంఖారావం సభ హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోని హిందూపురము, మడకసిర, పెనుగొండలో జరగబోతున్నది. అలాగే ఉదయం హిందూపురంలో, మధ్యాహ్నానికి మడకసిరాలో, సాయంత్రం పెనుగొండలో జరుగుతుంది. ఈ సభకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, యూనిట్ ఇన్ఛార్జ్లు, అలాగే జనసేన కార్యకర్తలు, అనుబంధ సంఘాల వాళ్ళు ప్రతి ఒక్కరూ పాల్గొని మీ అభిప్రాయాలను నారా లోకేష్ గారితో పంచుకొని ఆయన ఇచ్చేటువంటి విలువైన సూచనలను, ఎన్నికల సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని ఆ విధంగా మడకసిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా అందరూ కలిసి పనిచేయాలని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులపై ధ్వజమెత్తారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి వినుకొండ ప్రాంతానికి ఏం చేసేవో చెప్పాలని డిమాండ్ చేశారు. పదవిలో ఉండి ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని దుయ్యబట్టారు. జీవి ఆంజనేయులు పేకాటలో జోకర్లా మారిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మేలు చేయాలన్న తాపత్రయం జీవికి లేదన్నారు. అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను నమ్మించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడం తప్ప రాష్ట్రంలో చంద్రబాబు, వినుకొండలో జీవి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ధైర్యం ఉంటే ప్రజల ఓటుతో గెలుచుకో. ప్రజల ఇబ్బందులు పెట్టేదానికి, ప్రజల్ని నష్టపెట్టేదానికి, ప్రజల్ని కష్టపెట్టేదానికి, ప్రజల్ని అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రజలకు తాగునీరు మీద కూడా రాజకీయం చేసే నీలాంటి దద్దమ్మ, నీలాంటి రాజకీయ నాయకుడు ఉండటం ఈ ప్రాంత దరిద్రం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈ ప్రాంతానికి నువ్వు పట్టిన శని, ఈ ప్రాంతానికి నువ్వు పట్టిన నీ శని వల్ల ఇవాళ సురేష్ మాల్ రోడ్డు దగ్గర నుంచి చూస్తే కోర్టుకి వేస్తావు. హిందూ శ్మశానం ఏర్పాటు చేద్దామంటే కోర్టుకి వేపించావు. ఇప్పుడు పైపు లైన్ వేస్తానంటే వాళ్ళు కొంచెం పైపు లైన్ వేసేదానికి కోర్టుకి వేసావు. నువ్వు ప్రతి ఒక్కటి కోర్టుకేసే నీలాంటి దద్దమ్మని అది ఆ చిక్కులన్నీ తీసుకుంటూ పక్కగా నెట్టుకుంటూ ముందుకు అడిగేస్తుంది బ్రహ్మనాయుడు అన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీ దద్దమ్మ పనులు, నీ దద్దమ్మ వేషాలు, నీ లింగడేశాలు, ఇక్కడ నీ లింగడేశాలు కుదరవు. నీ లింగడేశాలన్నీ నాకు తెలుసు. అడిగి పోతరు ఎగురుతా ఉన్నావు లింగడేశమే కాకు. నీ మాత్రం లింగడేశాలు అందరూ ప్రజలు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవం కోలాహలంగా సాగింది.
భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపితే ఆ పార్టీని అధికారంలోకి వస్తుందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. భీమవరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల సమావేశంలో మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్కు ఓటర్లు ఉన్నారని వారిని పోలింగ్ బూతులకు తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యతను పార్టీ కార్యకర్తలే తీసుకోవాలన్నారు. బీసీ మహిళా అభ్యర్థి గూడూరి ఉమబాలను గెలిపించాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. రెండు జిల్లాల శాసనసభ్యులు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మన కథ కట్ చేస్తే మనకి ఇది కట్ చేస్తే అందించి ఉమాబాల గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇది వరకు పెద్దలందరూ కూడా మాట్లాడి చెప్పారు. ప్రతి మీటింగ్లో కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా సమన్యాయం చేయాలి, బీసీలకు న్యాయం చేయాలని చెప్పి అందరూ కూడా మాట్లాడారు. కానీ అది చేతల్లో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమైన పార్లమెంట్, నర్సాపురం పార్లమెంట్, హేమీలు పోటీ చేశారు. ఇక్కడ ఒక మంచి కుటుంబం నుంచి ఒక మంచిగా చదువుకున్న వ్యక్తిని ఈరోజు ఉమాబాల గారిని ఈరోజు ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు ఇప్పటికే ప్రకటించారు. మీ అందరి సపోర్ట్ కూడా ఉమాబాల గారు గెలుపుకు ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఒక బీసీ సామాజిక న్యాయం ఎంత చేశారనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉమాబాల గారికి ఛాన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ వస్తుంది. మనసు పెట్టి ఆలోచించి ఓటేసే ఏ వ్యక్తి అయినా మనకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఉమాబాల గారు ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటారు. సాధారణ సింపుల్గా ఉండే వ్యక్తి, ఒక హై ప్రొఫైల్ వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆవిడని ఆశీర్వదించి ఆవిడ గెలుపుకు కృషి చేయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పెద్దలు ప్రసాద్ రాజు గారు మాట్లాడారు. గోదావరి జిల్లా స్వింగ్ ఎటు పక్క ఉంటే అటుపక్క అదే పార్టీ అధికారంలోకి వస్తుందండి. మనం పత్రికల్లో, టీవీల్లో చూస్తే స్వింగ్ ఎవరికి నచ్చినట్టు చూపిస్తారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూస్తే ఇదే జిల్లాలో సిద్ధమ సభ జరిగింది. ఆ సభకు ఎంతమంది మనుషులు వచ్చారు, ఏ విధంగా అసలు 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. మళ్ళీ కొద్ది రోజులకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే ప్రాంతంలో మీటింగ్ పెట్టారు. మరి వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. సభా ప్రాంగణం నిండలేదని
చెప్పి వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ 10% పబ్లిక్ కూడా ఆ మీటింగ్ అటెండ్ కాలేదు. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మన ఇంటి బిడ్డగా, మన ఇంటి ఆడపడుచుగా, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా నడుము కట్టి బిగించి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తట్టితే చాలు. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు మామూలు మనిషి కాదు, చాలా గొప్పగా చేసిన మనిషి భారతదేశంలో ఒకే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే చెప్తాను, 2 వెర్షన్స్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మా వాళ్ళకే చెయ్యండి, మా వాళ్ళని చూసుకోండి అన్నాడు కలెక్టర్ల మీటింగ్ లో. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కలెక్టర్ల మీటింగ్ ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు తొలిసారిగా చిన్న వయసులో పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, తెలుగుదేశం అయినా జనసేన ఏ పార్టీ అయినా అత్యంత కోర్టుకు వచ్చానగా నువ్వు చూడాలి, చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, సిద్ధమా? సీఎం జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గా వచ్చినట్లు ఒంటరిగానే పోటీ చేస్తారని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎందరు వ్యతిరేకంగా జతకట్టిన చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పెద్దిరెడ్డి టీడీపీకి తోడుగా ఎందరు కలిసొచ్చినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. కార్పొరేషన్ మేయర్ అమ్మదమ్మ గారు, డిప్యూటీ మేయర్ శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఒకే మాట చెప్తారు, మేము ఒంటరిగా పోటీ చేస్తాము అని చెప్పి. దానికి తోడు మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి చెప్తారు. అదేవిధంగా విజయానంద రెడ్డి కూడా ఇక్కడ సింగిల్గానే వస్తాడు. ఎంతమంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో చేరినా నష్టం లేదు. విజయం సాధించబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ పార్లమెంట్ కానీ శాసనసభ కానీ అత్యధిక మెజారిటీ సాధిస్తుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. రీసర్వే పూర్తయిన పొలాలకు వెంటనే పాస్ పుస్తకాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రీసర్వే పూర్తయి 5 నెలలు గడుస్తున్నా అధికారులు పాస్ పుస్తకాలు మంజూరు చేయలేదన్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బ్యాంకు రుణాలు, క్రయ విక్రయాలు చేయలేని పరిస్థితి నెలకొందని, కోడ్ వచ్చేలోగా అధికారులు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. పూర్తి క్లారిటీ ఇవ్వలేకపోవడం అంటే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత. వాళ్ళు ఒకే సర్వే నెంబర్లో రైతు లేకున్నా కూడా అంటే కొంతమంది పెత్తందారుల పేర్లు ఎక్కించి వాళ్ళకు కూడా భూములు. అనంతపురం నగరంలో కొలువైయున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వార్షిక శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవోపేతంగా విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరుణ్ణి రావణ బ్రహ్మ వాహన సేవ నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారాల నడుమ భక్తుల శివనామ స్మరణలు చేస్తూ ఉండగా సర్వాలంకార భూషితులైన విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లు రావణ బ్రహ్మ వాహనంపై కొలువు తీరి నగర వీధిలో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పేదల కోసం ప్రశ్నించడానికి వచ్చిన పులివర్తి సుధారెడ్డిని పోలీసులు లాక్కెళ్లిపోయారు. ఆక్రమణలో ఉన్న మఠం భూములు స్వాధీనం కోసం ఎమ్మెల్యే నక్కజిత్తులు వేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ఉదయం 3 గంటల నుంచి వందల మంది పోలీసులు పదుల సంఖ్యలో జేసీబీలతో కట్టడాలు తొలగించారు. అడ్డుకున్న మహిళలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి ఘటనా స్థలానికి వెళ్లిన సుధారెడ్డిపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రానున్న ఎన్నికల్లో ముమ్మిడివారం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామన్నారు నవభారత్ గ్రామీణ అభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అంగాడి రేవతి. గత కొంతకాలంగా నియోజకవర్గంలోని పలు గ్రామాలలో తమ సంస్థ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సేవలకు ఇంకా ముందుకు వెళతామని తెలిపారామె. ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాలంటే ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటే ప్రజలకు మరెన్నో సేవలు చేయగలమనే ఆశాభావంతో రాజకీయాల్లోకి రానున్నట్లు రేవతి తెలిపారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, ఒకవేళ ఏదైనా పార్టీ తనను సంప్రదిస్తే ఆ పార్టీ యొక్క విధి విధానాలు తనకు నచ్చితే ఆ పార్టీ తరపునైనా పోటీ చేస్తానని ఆమె అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన ముమ్మడివారం నియోజకవర్గంలో కాట్రేనుకొన గ్రామానికి చెందిన ఒక మత్స్యకార నుండి ఒక మహిళగా నేను రావడం జరుగుతుంది. రాజకీయంలోకి అనేది ప్రవేశించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇలా మహిళలు ఎవరూ రాలేదు. నేను ఇప్పటి వరకు ఒక ట్రస్ట్ ద్వారా నవభారత్ గ్రామీణ అభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలు చేయడం వల్ల నాకు కొన్ని పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ ఇబ్బందులు అవన్నీ చూడడం వల్ల నాలో ఒక ఆలోచన కలిగి ఈ రాజకీయంలోకి రావడం అనేది జరిగింది. రాజకీయంలోకి వచ్చింది నేను ఆర్థికంగా ఉండి కాదు, నేను ప్రజలకు ఏదో విధంగా సహాయపడాలి, నా వంతు కృషిగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇలా రావడం జరిగింది. అది నార్మల్గా చేయడం జరగదు కాబట్టి ఇలా రాజకీయంలోకి వచ్చి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థి లేదా పార్టీ తరపు నుంచి అయినా వచ్చి నేను పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మీరందరూ సహకరించి నాకు ఇంకా సపోర్ట్గా నిలబడతారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన ముమ్మడివారం నియోజకవర్గంలో కాట్రేనుకొన గ్రామానికి చెందిన తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు, అనిమాల్ సినిమా దర్శకుడు సంపత్ రాజ్, వంగ సందీప్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, నటి మహేశ్వరి వేరువేరుగా దర్శించుకున్నారు. ఉదయం దర్శన విరామ సమయంలో వారు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఊరు బాకట్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి లావణ్య ప్రచారం మొదలుపెట్టారు. బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న విఘ్నేశ్వర గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళగిరిలో బీసీ మహిళ లావణ్య గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గత 5 సంవత్సరాల నుంచి నగరంలో జరిగిన అభివృద్ధి పనులు ఆమె గెలుపుకు సహకరిస్తామన్నారు. అయితే నియోజకవర్గ ప్రజలందరూ ఐకమత్యంతో వైసీపీని గెలిపించుకోవాలని లావణ్య అన్నారు. తనకు అందరూ అండగా ఉంటారని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలని చెప్పి పార్టీ కార్యకర్తలు అభ్యర్థి మేమందరం కూడా కలిసి పూజ నిర్వహించిన తర్వాత ఆత్మకూరు గ్రామంలో ప్రచారాన్ని ఈ రోజున ప్రారంభించారు. కార్యకర్తలందరూ కూడా కోలాహలంగా హాజరయ్యారు. చాలా సంతోషంగా చాలా మనందరం కూడా కలిసి విజయం సాధించేంత వరకు కూడా కార్యకర్తలు ఎవ్వరూ కూడా నిద్రపోకుండా ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు బాధ్యతతో పనిచేసి ఈ రాష్ట్రంలో
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించుంది. అట్లానే మంగళగిరిలో కూడా మంచి మెజార్టీతో గెలుపొందేటటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. మంచి నియోజకవర్గంలో అందరం కలిసి ఐకమత్యంగా గెలిపించుకుంటాం సీట్లు ఖచ్చితంగా. అందరూ నాకు అండగా ఉంటారని, అందరూ జగనన్నకి సపోర్ట్గా ఫ్యాన్ కింద ఓటేసి నన్ను జగనన్నని గెలిపిస్తారని. అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తరలి వచ్చి జగనన్న నిర్ణయించినటువంటి నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఆ రోజున దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే చేనేత సామాజిక వర్గాలకి అండగా నిలబడ్డారో అంతకు మించి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎంత సేవ చేశాడో, ఎంత సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాడో మనందరం కూడా చూసాం. జగనన్న నిర్ణయానికి మద్దతుగా ఈ రోజున మరి మంగళగిరి సీటుని బీసీ చేనేత సామాజిక వర్గాలకి కేటాయించడం, అందులో మరీ ముఖ్యంగా ఒక మహిళకు కట్టబెట్టడం అని అంటే జగనన్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ రోజున మరి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి మద్దతు తెలుపుతూ అందరం కూడా ఆమె గారు ఈ రోజు నుంచి చేపట్టబోతున్నటువంటి మంగళగిరిలో ఇంటింటి ప్రచారానికి మేమందరం కూడా పాల్గొని జగనన్న నిర్ణయం సరైన నిర్ణయం. ఇది వాళ్ళ నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.